ఇరాన్కి రష్యా చైనా మిత్ర దేశాలు, అలాగని ఇజ్రాయెల్కి ఏం శత్రు దేశాలు కాదు, ఇజ్రాయెల్కి కూడా మిత్ర దేశాలే. ఇజ్రాయెల్ మిత్రుడైన అమెరికాకి వీళ్ళిద్దరూ శత్రువులు, కానీ ఇజ్రాయెల్కి మాత్రం మిత్ర దేశాలే. అందుకనినే ఈ ఇద్దరు రియాలిటీ చెక్ ఇప్పుడు ఇజ్రాయెల్కి ఇచ్చారు. యుద్ధం అనివార్యమయ్యే పరిస్థితి అయితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి, ఇరాన్ నుంచి ఏ స్థాయి అటాక్ జరుగుతుంది, అప్పుడు ఇజ్రాయెల్ ఎంతవరకు డిఫెండ్ చేసుకుంటుంది, తన యారోసా డేవిడ్సా ఇట్లాంటి వాటితో కాకుండా ఇంకా ఏ మేరకు ఉంటుంది, ఒకేసారి ముప్పేట దాడి జరుగుతుంది. 5 తీవ్రవాద సంస్థలు 3 దేశాల నుండి చేసేటటువంటి యుద్ధం కాదు, 5 దేశాల నుండి చేస్తాయి. ఇరాక్కు, సిరియా, యెమెను, లెబనాను, తర్వాత పాలస్తీనా 5 దేశాల వైపు నుండి నీ మీద యుద్ధం జరిగే ప్రమాదం ఉంటుంది. తీవ్రవాద సంస్థలు అక్కడ స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి ఇటు ఇరాన్ 6 వైపు నుండి అటాక్ వస్తుంది. దానికి సిద్ధమైతే నువ్వు రిటాలియేషన్ అటాక్, ఎందుకంటే ఇంతవరకు ఇవ్వలేదు. ఇరాన్ 2 అటాక్స్ చేసింది, దాన్ని దారిలో ఇంటర్సెప్ట్ చేసింది, కానీ ఇజ్రాయెల్ కానీ అమెరికా యూరోప్ దేశాలు ప్రత్యక్ష యుద్ధానికి ఇంతవరకు ఇజ్రాయెల్ సిద్ధం కాలేదు. సిద్ధం అవుతోందంటున్నటువంటి సందర్భంలో ఈ విధమైనటువంటి హెచ్చరికలు జారీ చేసింది.